మన జీవిత ప్రయాణంలో ఎన్నో లోటుపాట్లు వస్తూ ఉంటాయి. మన జీవిత ప్రయాణంలో కష్ట సుఖాలు ఎదురవుతూ ఉంటాయి. మన జీవిత ప్రయాణంలో మన త్రోవలో వెళ్తున్న మార్గంలో ఎన్నో అవరోధాలు, ఎంతగానో అడ్డుబండలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ సరళము చేయగలిగిన స్థితి నీకు నాకు లేదు, కానీ మన త్రోవను సరళము చేయగలిగిన స్థితి యేసు ప్రభువుకి మాత్రమే ఉంది. ఆయన మన త్రోవను సరళం చేస్తాడు. ఎప్పుడైనా ఒక కుమారుడు, తండ్రి ఇద్దరు కలిసి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఆ బాటలో ముళ్ళులున్నా, ఆ బాటలో ఏదైనా కుమారుడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా తండ్రి ఏం చేస్తూ ఉంటాడు? వాటన్నిటిని పక్కకు నెట్టి వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కారణం ఏంటంటే తన కుమారుడికి ఎటువంటి బాధ కలగకూడదని, తన కుమారుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, తన కుమారుడు నాతో పాటు నడుస్తున్నాడు కదా అని. అయితే ఒక మారు మీరు ఆలోచించాలి, దేవుడు నీ యొక్క బాటని సరళము చేయాలి అంటే మరి ఎప్పుడు సరళం చేస్తాడో కూడా నువ్వు తెలుసుకోవాలి. చూడండి, అక్కడే పై వచనంలో రాయబడింది, ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేస్తా అని